P27 న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కులగణన సర్వే జరిపి ముదిరాజులే అత్యధికం అని తెలిపిన సందర్భంగా శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని తొండుపల్లి ఎంఎస్ కన్వెన్షన్ హాల్లో ముదిరాజుల కృతజ్ఞత సభ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కులగణన సర్వే జరిపి ముదిరాజులే అత్యధికం అని అధికారికంగా తెలిపిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు మరియు ముఖ్య అతిథిగా పాల్గొన్న మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి ముదిరాజ్, నీలం మధు ముదిరాజ్, కాసాని వీరేష్ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ముదిరాజుల సంఖ్యను అధికారికంగా ప్రకటించి రాజకీయాలలో వారి శాతానికి తగ్గట్టు సీట్లను కేటాయిస్తామని తెలియజేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు పెద్దపీట వేస్తుంది కావున ముదిరాజ్ సోదరులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్, అందేల బాబయ్య, గుండు అంజనేయులు ముదిరాజ్, యాటకారి సిద్ధేశ్వర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కాంగ్రెస్ పార్టీ సమానత్వం, ఎందుకంటే ఈ పంచభూతాలు ఎట్లయితే సమానత్వం ఇస్తుందో ప్రజలకు కూడా సమానత్వం కావాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో కులగణన చేసి వారి లెక్కల ప్రకారం వాళ్ళ శాతం ఎంత ఉంది అని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేమందరం కూడా అందులో బీసీలలో కూడా ముఖ్యంగా ముదిరాజులం ఎక్కువ ఉన్నాం కాబట్టి చెప్పినందుకు బీసీల తరఫున కూడా కృతజ్ఞత సభ పెట్టిన మా జ్ఞానేశ్వర్ అన్నకు, అదేవిధంగా మా ముదిరాజు సోదరులకు, మా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేపు కూడా ఈరోజు ఈ రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులగణన చేసినందుకు ముదిరాజుల తరఫున కూడా కృతజ్ఞత సభలు పెట్టి రేపు మన శాతం ఎంత ఉంది, మన శాతానికి రావాల్సిన వాటాలు కూడా ముఖ్యమంత్రి వర్యులు ఇస్తా అని చెప్పినందుకు కూడా ఆయనకు, రాష్ట్ర క్యాబినెట్కు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా బీసీల్లో ఉన్నటువంటి 109 కులాలలో దాదాపు 95 కులాలు ఇంకా పార్లమెంట్ కడప కానీ అసెంబ్లీ కడప కానీ తొక్కలేదు. కాబట్టి ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన, జినికి జితిని ఆబాది ఉనికి ఉత్తిని హిస్సేదారి అని, మీరెంతో మీకంతా అని ఒక ఆలోచన ఆయనకు తట్టి అది దేశమంతా సర్వేలు చేయించేసేసి కులాల ప్రాతిపదికన అందరికీ అవకాశం, విద్య, వైద్య, ఆరోగ్య, రాజకీయ స్థితిగతుల్లో, ఉపాధి హామీలు అన్నింటిలో కూడా అవకాశం కలిగించాలని తట్టిన ఆలోచనను ఆయన ప్రతి వేదిక మీద చెప్తే మా నాయకుడు చెప్పాడు కాబట్టి తూచా తప్పకుండా నేను పాటిస్తా అని చెప్పి ఒక అగ్రవర్ణాలు చెందిన రెడ్డి అయినా కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకోరు. కానీ అయినా కూడా ఖచ్చితంగా మా నాయకుడు చేశాడు, నా హయాంలోనే ఖచ్చితంగా కులగణన చేసి ఎవరి శాతం ఎంతనో తీరి చూపిస్తా అని చెప్పి చూపించిన మహానాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆలోచన. మరి ఆయన ఆలోచన పట్ల మరి మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి సబ్ కమిటీ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అధ్యక్షత మిగతా మంత్రులందరూ కూడా దాంట్లో కమిటీలో మెంబర్లను చేసి 50 రోజులు శ్రమించి ఖచ్చితంగా 150 ఇండ్లకు ఒక యూనిట్గా ఏర్పాటు చేసి తీసుకున్న ఒక క్లియర్ కట్గా సైంటిఫిక్గా చేసినటువంటి ఈ సర్వే ప్రకారంగా మరి బీసీల శాతం, ఎస్సీ ఎస్టీల శాతం, మరి ఓసీల శాతం, స్పష్టంగా మైనారిటీ శాతం బయటపడింది. కాబట్టి దాంట్లో బీసీలలో 46%, 46.32% ఉన్న దాంట్లో ముదిరాల సంఖ్య ఎక్కువగా చూపించినటువంటి సర్వేకు రేవంత్ రెడ్డి గారికి, కమిటీకి, సబ్ కమిటీకి అందరికి కూడా మా అందరి ముదిరాజుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇన్ని సంవత్సరాలు మాకు అనుకునే వాళ్ళం మేము ముదిరాజులు ఎక్కువ శాతంలో ఉన్నాం, మా సంఖ్య అని అనుకునే వాళ్ళం. కానీ చట్టబద్ధంగా ఎప్పుడు కూడా ఈ అవకాశం మొదటిసారి 1931 ఈ సంఖ్య ఇంత ఉన్నారు కాబట్టి మీకు ఈ వాట వస్తుంది, పోరాటం చేయండి అని చెప్పేసి బాట చూపించిన రేవంత్ రెడ్డి గారికి, మరి సబ్ కమిటీ చైర్మన్కి, మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, మల్లికార్జున ఖర్గే గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, భట్టి గారికి, రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా బీసీల తరఫున, దట్టు ముదిరాల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సాహసోపేత నిర్ణయం మళ్ళీ ఇంకెవరి నుంచి కాదు,
ఇది ఎక్కడ బయటకు వచ్చి వీళ్ళందరూ కూడా కులపరంగా చేసినటువంటి ఈ సంఖ్య పరంగా వీళ్ళందరూ ఎక్కడ గట్టిగా అవుతారో అని చెప్పేసి ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా కూడా పూర్తి స్థాయిలో అందరికీ అవకాశాలు అన్నింటిలో రావాలని తీర్మానం చేసుకున్నటువంటి ఈ సందర్భాన్ని మనం మనస్ఫూర్తిగా ఒక ముద్రాల తరఫున మేమందరం కూడా హృదయపూర్వకంగా ఈరోజు మా జ్ఞానేశ్వరని ఆధ్వర్యంలో కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎవరికి ఆలోచన కూడా తట్టలే, కానీ ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలనే ఆలోచన తట్టి ఒక ముదిరాజ్ కమ్యూనిటీకి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడంతో పాటు మా సంఖ్యను కూడా చూపించినటువంటి రేవంత్ రెడ్డి గారికి, సబ్ కమిటీకి, కాంగ్రెస్ పార్టీకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఏకైక శాసనసభ్యుడు శ్రీహరణ గారు, అదేవిధంగా నీలం మదన్న గారు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో ఏ విధంగా అయితే చెప్పిండో ఆ విధంగా అమలు చేసి భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం బీసీ కులగణన చేపట్టి అందులో మా ముదిరాజు కమ్యూనిటీది ఎక్కువ పాపులేషన్ ఉందని అధికారికంగా డిక్లేర్ చేయడం మాకు చాలా సంతోషం. బీసీల తరఫున, మా ముదిరాజుల తరఫున అందరూ కూడా ప్రభుత్వానికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా క్యాబినెట్ వర్గానికి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ.